హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ ఇదిగోండి ఇది వచ్చేసి కలబంద, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, అది చిన్న తెల్లబాయి అంటారు కదా కొంతమంది, ఇది వచ్చేసి మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీ వేసేసుకొని మనం ఏ చెట్టుకైనా పురుగు పట్టిందనుకోండి, వెంటనే ఒక 2 డేస్కి అంతా క్లియర్ అయిపోతాయండి. ఇలా స్ప్రే చేసుకున్నారనుకోండి, మనం పెద్ద శ్రమ పడే వల్ల ఇంట్లో ఉన్న రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంట్లోనే ఆల్రెడీ అలోవెరా కలబంద ఉంటుందండి. ఇదిగోండి వెల్లుల్లి అన్నీ ఇంట్లో దొరికినట్లతోనే ఇవి ఇప్పుడు నేను మిక్సీ ఇదిగోండి మొత్తం ఇలా తుంచేసేసి ఒక 3-4 మీకు మొక్కలు బట్టి తీసుకోండి. ఇది మనం స్టోర్ చేసుకునేదానికి కూడా ఏమి ఇబ్బంది లేదండి, స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికి కూడా పోదు, ఇబ్బంది అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇదిగోండి డైరెక్ట్గానే వేసేస్తానమాట. మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం ఎందుకనంటే ఆకు పైన అట్లాగే జిగురు అనేది ఉంటుంది కదా, ఆయిల్కి బదులు ఈ అలోవెరా చాలండి. అలోవెరా కూడా చాలా బాగా దాని మీద డ్రాప్స్ ఉంటాయి కదా, అందువల్ల వేసుకుంటే మంచిది. ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఏదో ఒక ఆయిల్ వేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇది మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు నేను వేసేసాను కదా, ఇది మిక్సీ తేరేసేసుకొని ఈ తక్కువ పడేయబాకండి, కంపోస్ట్లో వేసేసేయండి. మంచి కంపోస్ట్లో ఏది కూడా పడేయకూడదు. మనము ఊరికే చేసుకునింది కదా అని తొక్కు కదని పడేయబాకండి, కంపోస్ట్ దాంట్లో వేయండి. లేదంటే ఏదైనా వాటర్లో కలిపిచ్చేసినా డైరెక్ట్గా మొదట్లో వేసినా చాలా బాగా మంచిదండి. అన్నీ మంచి పోషకాలే కదా దీంట్లో ఉండే. పచ్చిమిరపకాయలు కింద ఏరు పురుగు కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఇంకా ఎలా చేస్తాను ప్రాసెస్ మొక్కలు కూడా చూపిస్తే మీకు చెప్తాను. ఇగోండి మెయిన్ ఇలా హోల్స్ పడి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఫస్ట్ మనం ఈ ఆకులన్నీ తీయడానికి ట్రై చేయండి. ఆకులన్నీ తీసేసి ఇలా ఒక తడవ ఆకుల పైన నేను ఇప్పుడు చూపించిన విధంగా ఆకుకూరలకి మెయిన్ పడుతుంటాయండి. ఆకుకూరలకు అలా హోల్స్ పడకుండా ఉండాలంటే మనం ముందుగానే ఏదో ఒకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత బాగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేసుకోవచ్చండి. ఈజీగా ఆకులు హోల్స్ పడినప్పుడు మనం పడేస్తాం, మొక్క ఇంకా పురుగు పట్టింది కదా అని. పురుగు పట్టినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇలా ఇచ్చి చూడండి, ఒక తడవ మీరు ఇలా ట్రై చేశారనుకోండి, అసలు పురుగులు అనేది రాదు. కనీసం 3 వారాలకు 4 వారాలకి ఏదో మనం పురుగు పట్టింది గార్డెన్లో రోజు చూస్తుంటాము, వచ్చినప్పుడల్లా ఆ పురుగును తీసేసి ఏమన్నా పురుగులు ఉన్నప్పుడు తీసి పక్కన వేయడానికి ట్రై చేయండి. అలా చేసుకున్నారనుకోండి, పురుగు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ మనము రోజు డైలీ మనము గార్డెన్లోకి వస్తుంటాం. గార్డెన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చేసుకుంటూ ఉంటే ఆకుకూరలకు అయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. నేను చూపించేది ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి. మొక్కలకు అలా ఇచ్చారనుకోండి ఈజీగా చేసుకోవచ్చండి మెయింటెనింగు. ఇదిగోండి ఆకుకూరలకు అన్నిటికీ ఇలా హోల్స్ పడ్డాయి. నేను ఇచ్చాక కంట్రోల్ అయిపోతాయండి. మనం ఒక 2 రోజులు నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇంక ఇలా హోల్స్ లాగా మనకి కనపడదు. ఆ హోల్స్ అన్నీ తీసేసుకోను, లేదంటే నేను అలాగే ఉంచేస్తాను. ఇంకొచ్చే ఆకు నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి మనం గార్డెన్లో చేసుకోవచ్చు. ఇగోండి ఇప్పుడు అంతా ఇలా వస్తాయి కదా, సన్నది నేను వేసినప్పుడే వచ్చేస్తాయి. మనకు అలా వచ్చినప్పుడు కొంచెం అలా చిన్న దానినప్పుడే కొంచెం స్ప్రే చేసేసుకోండి. అలా చేసుకుంటా వచ్చారనుకోండి, పురుగు అనేది చాలా వరకు బెస్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చేయవలసిన టిప్స్ వచ్చేసి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఏం లేదు, చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గార్డెన్లో ఉదయం సాయంత్రం తిరుగుతుంటాం అనమాట. ఇది కాకపోయినా ఇంకొక బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తానండి. యాపాకు ఉడకబెట్టుకోండి. యాపాకు అయితే మీకు ఇదంతా మిక్సీ వేసుకొని ఇదంతా చేసుకోలేనే వాళ్ళు యాపాకు ఉడకబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే కూడా అది ఎక్కడికి పోదు, 3 నెలల దాకా స్టాక్ పెట్టుకోవచ్చు అనమాట. అలా చేసుకున్నా కూడా మనకి చాలా బెస్ట్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. 2 వారాలకు 3 వారాలకు స్ప్రే చేసినా కూడా ఇది ఆల్రెడీ నేను చేశానండి. దీనికి కంట్రోల్ అయిపోయింది. చేశాక చేయకముందు ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. అట్లా చేసుకుంటే పురుగు అనేది అస్సలు పట్టదండి. ప్రతి మొక్కకి పురుగు చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. పురుగు రాకుండా మనం ఈజీగా మెయింటైన్ చేసుకునే మనలో ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా ప్రతి మొక్కకి ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, పురుగులే ఏ మొక్కకైనా ఇవ్వచ్చు అనమాట. పూల మొక్కలకు కానివ్వండి, మందార మొక్కలకు కానివ్వండి. ఇగో రండి నేను చూపిస్తాను. ఇగోండి
మందారాలకైతే ఎప్పుడు వస్తుంటాయండి. అంటే మందారాలకైతే ఎక్కువ గుడ్లు పెట్టేస్తుంటాయి. అలాంటప్పుడు గుడ్లు కూడాను చేత్తో ఇలా తీసేసి వాటర్తో కడిగేసేసి ఇలా స్ప్రే చేశారనుకో ఆ ఘాటుకి ఇంక మళ్ళీ నెక్స్ట్ ఆ ప్లేస్లో ఇంకా రావన్నమాట. ఎప్పుడు కూడా ఎప్పటికెప్పుడు చేసుకుంటూ ఉండాలండి. గార్డెన్లో మనము ఎప్పుడు గార్డెన్ ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుని ఆర్గానిక్ గార్డెనింగ్ అంటేనే ఏదో రూపాయి ఖర్చు లేకుండానే మనం మెయింటైన్ చేసుకోవాలి. డబ్బులు ఖర్చు కాకుండానే మెయింటైన్ చేసుకుంటూ ప్రతిదీ వేస్ట్ చేయకుండా మన గార్డెన్లోనే చేసుకుంటూ రావాలి. ఏది వేస్ట్ చేసుకోకూడదు, చేసుకునే అవసరం కూడా. ఇదిగోండి నేను ప్రతి మొక్కరికి చెప్తుంటాను కదా, మన సీడ్స్ వదిలేసినప్పుడు వాటికి అయ్యే చూడండి ఎంత చక్కగా మొలుస్తుంటాయో. ఏది ఖర్చు లేకుండానే మనం చేసుకోవచ్చండి. ఈరోజు హార్వెస్టింగ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి టమాటా మొక్కలు కూడా ఇప్పుడు నేను ఎలా ఇస్తాను ఏంది లిక్విడ్ కూడా చూపిస్తారా అండి. ప్రతి మొక్కకి ఇస్తాను. వంగ మొక్కలకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. వంగ మొక్కలకి ఇలా ఇవ్వండి. వంగ మొక్కలకి ఇచ్చారు. వంగ మొక్కలకి అంటే ఈజీ తొందరగా వచ్చేస్తాయండి. వంగ మొక్కలు ఏంటంటే తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అనమాట. అలా రాకుండానే మనం ముందుగా చేసుకుంటే పురుగు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇలా చేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి వాటర్ బాటిల్లో మనం తెచ్చిన దాంట్లో సగానికి పోసానండి. సగం వాటర్ కలుపుకోవాలి. ఎలా స్ప్రే చేస్తానో ఇదిగోండి ఈజీగా మెయింటైన్ చేసుకునేదానికి కూడా నేను వాటర్ బాటిల్ ఉంటాయి కదా వాటికి హోల్స్ వేసేసి ఇలా స్ప్రే చేస్తానండి. అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేయండి. మనం చేస్తుంటాం కదా ఇలా ప్రతి ఆకుకూరలకు కూడా చూపిస్తారండి. ఆకుకూరలకి ఎలా ఇస్తానో ఇదిగోండి. ఆకుకూరలకి చిన్నగా ఇవ్వండి. స్లోగా కింద ఆకును కూడా వెనక పక్క కూడా చూడండి. ప్రతిదీ ఆకు వెనక పక్క కూడా చూసి ట్రై చేయండి. వెనక పక్కకైతే చూసి ఆ ఘాటు వాసన వెనక ఆకులకు కూడా వంగ మొక్కలకి అట్లాంటికి వెనక నుంచి స్ప్రే చేయండి. వెనక నుంచి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆకు ఇంకేమన్నా పురుగులు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి వెనక పక్క నుంచి ప్రతి ఆకుకూరలకి నీట్గా చిన్నగా ఇవ్వండి. స్లోగా ఆకులు మొత్తం తడిచేటట్టు చూడండి. ఆకులు ఎంత బాగా తడిస్తే ఆ పురుగు అనేది చాలా వరకు తగ్గద్దండి. ఆకు తడవకుండా పైన కొట్టేయకూడదు, స్ప్రే చేయకూడదు. చిన్నగా స్ప్రే చేసుకోవాలి. ఆకులు మొత్తం తడిచేటట్టు ఆ ఘాటు ఆకు పైన ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఏదో ఒక ఆయిల్ అని చెప్పాను కదా, ఆ ఆయిల్కి ఏంటంటే అట్లాగే స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఆ పురుగు ఉన్నా కూడా ఆ ఘాటుకి అతుక్కొని వెళ్ళిపోతుంది, ఎంత చనిపోతాయి. ఇంకొంచెం మనం కొంచెం ఎండ జావని కొట్టండి. ఇది మార్నింగ్ టైంలో ట్రై చేయండి. ఎక్కువ మార్నింగ్ టైంలో చేశారనుకోండి మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఏదైనా కూడా ఇంకే మొక్కలకైనా ఇలాగే స్ప్రే చేసుకుంటూ ఉంటారండి. ప్రతిదీ ఇంకా చెప్పాను కదా, మనం వారానికి ఏదో ఒకటి, మనం ఒక రోజుతోనే అయ్యేది కాదండి గార్డెనింగ్ అంటే. మనం పెట్టగానే మొక్కలు ఏదో వస్తాయి అని కాదు చెప్తున్నాను. ప్రతిదీ ఈజీ మెయింటైన్ కాదు, కష్టంగా చేసుకోవాలి, ఇష్టంతో చేసుకోవాలి. చేసుకునేటప్పుడు కూడా మనం దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టుకొని ట్రై చేయాలన్నమాట. ఓపిక ఉండాలి. మెయిన్ గార్డెనింగ్ చేయాలంటే ఏదైనా కూడా ఓపికతో చేసుకోవాలి. చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. మనం ఒక చిన్న మట్టిలో పెట్టకపోయినా కూడా ఒక టబ్బులో పెట్టినా, 100 రూపాయల టబ్బులో పెట్టినా అవి ఎంత బాగా గ్రో అవుతున్నాయి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి అండి, మెయింటైన్ చేసే దాన్ని బట్టి. చూడండి ఇలా నేను ఆకులు మనం ఒక 2 డేస్ ఎక్కడైనా ఊర్లు వెళ్ళినప్పుడు అవి పట్టించుకోకపోయినా కూడా ఇంక ఇలాగే అయిపోతాయి. మనం రాగానే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇవ్వండి వంగ మొక్కలు కూడా నీట్గా వెనక పక్క చూడండి. వెనక పక్క నుంచి చూసుకొని మొత్తం ఆకులకన్నీ నీట్గా ఆకులకి చుక్కకూరకైతే అస్సలు బెస్ట్ ఏమీ రావండి. చుక్కకూరకైతే అస్సలు ఇబ్బంది లేదు, ఎలాంటి తెగుళ్ళు రావు. పచ్చిమిరపకాయలకు కూడాను ఇవ్వండి. పచ్చిమిరపకాయలు కొంచెం ముడత తెగులు అవి వస్తుంటాయి కదా, అలాంటి వాటికి ఇట్లా ఇవ్వండి అనమాట. పచ్చిమిరపకాయల మొక్కలకి ఇవ్వండి. పాలకూరకు కూడా వస్తుందండి. పాలకూర ఎక్కువ వస్తుంది. చుక్కకూర కన్నా కూడా పాలకూర కొంచెం మెయింటైన్ చేయడం కష్టము. పాలకూరకి ఏంటంటే ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఇవ్వండి నేను జామ మొక్కలకు కానివ్వండి, ఫ్రూట్స్ మొక్కలు అన్నిటికీ ఇస్తుంటానండి. చూసారు కదా అంజీరాలు. ఇవ్వండి ఇలా చిన్నగా స్ప్రే చేయండి ప్రతిదీ. ఆ ఘాటు వాసన ఘాటుకే సగం పురుగులు అనేది నీట్గా పోతాయండి. ప్రతిదీ
చిన్నగా ఇగోండి దొండ మొక్కకి అయితే పెద్ద పురుగు రాదండి, చెప్పాను కదా. కాకపోతే మనం ఎప్పుడు కట్ చేసేసుకోవాలి. దొండ మొక్కలు ఏంటంటే ఎప్పటికప్పుడు కటింగ్లు చేసుకుంటూ ఉండాలండి. కరివేపాకు మొక్కకు కూడా ఎప్పుడు పడదు. మనం ఎప్పుడు ఇలా నీట్గా మెయింటైన్ చేసుకుంటేను, ఈజీ పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటే మనకు రూపాయి ఖర్చు లేకుండా గార్డెనింగ్ అనేది చేసుకునే వాళ్ళకి ఈజీగా చెప్తున్నానండి. ఆకుకూరలకి ఇలా వస్తాయి. ఇంట్లో చిన్న బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు కూడా ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని ఇలా స్ప్రే చేసుకోండి. ఎలాంటి పురుగు అనేది పట్టదండి. పురుగులు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. పురుగు పట్టదు, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఖర్చు లేకుండా చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే పద్ధతి అండి ఈరోజు నేను చూపించే మీకు. ఈజీగా మెయింటైన్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి. ఆకుకూరలకే కాదు అన్నిటికీ ఏదైనా కూడా పురుగు రాకుండా ఉండాలంటే మనం ఒక వారానికి 2 వారాలకి రాకముందే చేసుకోండి. ఒక నెగ్లెక్ట్ చేసామనుకోండి వచ్చేస్తుంది. రాకముందే చేసుకుంటే ఈజీగా ఫ్రెష్గా మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి. ఎంత ఫ్రెష్గా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అంటే అంత ఫ్రెష్గా చేసుకోవచ్చు అండి. కష్టం లేకుండా ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకుంటే ఇలాంటివన్నీ మనం స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.